ఫస్ట్ పల్నాడులో రక్త చరిత్ర 2 కథనాల్ని కూడా రాసుకొచ్చారు. అట్లాగే పరారీలోని వెంకటరామరెడ్డి షాడో ఎమ్మెల్యేగా నాడు అరాచకాలు, మాచర్ల ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండగా ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయించారు. అధికారం అండతో చెలరైపోయారు. నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థలను తన చెప్పు చేతలు పెట్టుకున్న టీడీపీ నేతల కార్యకర్తలను హత్యలు చేయించారు. తనకు ఎదురే లేదన్న రీతిలో వివరించిన వెంకటరామరెడ్డి పోలింగ్ ఆ తర్వాత విధ్వంసకాండకు పాల్పడ్డారు. ఈ కేసుల భయంతో సోదరుడు రామకృష్ణారెడ్డితో కలిసి ఏడాది మే 14న పరారయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. వెంకటరామరెడ్డిపై 2 హత్యాయత్నం కేసులతో సహా మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ కొనసాగుతున్న కొందరు జగన్ భక్తుల సహకారంతో ఆయన తప్పించుకు తిరుగుతున్నారు ఆరోపణలు ఉన్నాయి. 5 ఏళ్ల జగన్ పాలనలో వెంకటరామరెడ్డి చెలరేగిపోయారు. టీడీపీ కార్యకర్తల నేతలను భయభ్రాంతులకు గురి చేసి గ్రామాల నుంచి వలసలు వెళ్లేలా చేశారు. అలాంటిది ఇప్పుడు ఆయనే కేసులు అరెస్టు భయంతో అజ్ఞాతంలో గడుపుతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అంటూ చట్ట నిబంధనలు కఠినంగా అమలు చేయండి. కేంద్ర మోటార్ వాహన సవరణ చట్టం ఏ మేరకు అమలు చేస్తున్నారు హైకోర్టు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందని హైకోర్టు తేల్చెప్పింది. రోడ్డు ప్రమాదాల కారణంగా రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో చట్ట నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం పోలీసులకు ఆదేశించింది. రోడ్డు ప్రమాదాలు హెల్మెట్ ధరించకపోవడం వల్ల సంభవించే దుష్ప్రభావాలు, చట్ట నిబంధనల గురించి అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే వైసీపీ భవనాల విషయంలో నేటి వరకు యథాతథ స్థితి, పూర్తి వివరాలు మా ముందుంచండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాల భవనాల విషయంలో గురువారం వరకు యథాతథ స్థితి పాటించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ భవనాలు ఎందుకు కూల్చివేయకూడదో వివరణ ఇవ్వాలంటే అధికారులు ఇచ్చిన నోటీసులు సవాల్ చేస్తూ ఇది జిల్లాల వైసీపీ అధ్యక్షులు అత్యవసరంగా వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం విచారణ జరిగిందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే వాళ్ళంతా వైసీపీ